వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి. అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ నామినేషన్స్ కూడా చాలా సప్పగా సాగినాయి అనమాట. మంటల్లో తుస్ అన్న నామినేషన్లు. అలానే మణికంఠకి వీక్ అంటూ స్ట్రాంగ్ చేస్తున్న కంటెస్టెంట్లు. అవును, అంత సేఫ్ నామినేషన్లు. అంత సేఫే కదా. అందరూ చాలా మణికంఠ అని సండే ఎపిసోడ్ వస్తే మణికంఠ ఎవరు స్టాంప్ వేశారంటే అందరూ మణికంఠ అని, నైనికాకి ఎవరైనా వేసారంటే అందరూ నైనిక అని. అంటే మణికంఠ తప్పులు లేవా అని చెప్పట్లా, మణికంఠ తప్పులు ఉన్నాయి. కానీ మొత్తం పొలోమని చెప్పేసి ఒక గాడిద రూల్ ఉంటుందండి. గాడిద రూల్ ఏంటంటే గాడిదలన్నీ వెళ్తూ ఉంటాయంట. మనం గనక మధ్యలో ఒక కర్ర పెట్టామనుకోండి, గొర్రె కానీ ఏదైనా సరే గాడిద అనుకుంటే ఒక కర్ర అడ్డం పెడితే ఏమైతే ఒక గాడిద దూకెళ్ళింది. తర్వాత మీరు కర్ర తీసేసిన రాగానే దూకేయాలి. ఇదో పన్నోటు. అట్లానే బిగ్ బాస్ లో అసలు ఇంతసేపు అసలు ఆడకూడదు. దొరికాడు కదా అని చెప్పి అందరు కలిసి వేయకూడదు అది. కానీ కొన్ని పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. నెంబర్ 1 అంటే విష్ణువుని చేసిన సేఫ్, అంటే విష్ణువునికి అవకాశం దొరికింది కాబట్టి నిఖిల్ చేసేసాడు. కిరాక్ సీత కూడా విష్ణువుని చేయటము హైలైట్. ఒకటి అమ్మాయి నేను నా క్లాన్ లో వాళ్ళని కూడా చేశాను అని ప్రూవ్ చేసుకోవడానికి అదొకటి. తర్వాత ఓం ఆదిత్య గారు కూడా చేస్తారు. ఓం ఆదిత్య గారు అయితే ఇవాళ పర్టికులర్ కావాలని నామినేషన్ అది కరెక్టే. కానీ వీళ్ళ ముగ్గురు విష్ణుకు చెప్పిన పాయింట్లు మంచి పాయింట్లే. కానీ విష్ణు తను చేసిన రిప్లేస్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే డిఫెండ్ చేసుకోవడం కాదు, కొన్నిటికి తను ఆన్సర్ చేసిన ఆన్సర్స్ బాగున్నాయి. కానీ వాళ్ళ ఓం ఆదిత్య గారు పాయింట్ చెప్తారు. ఆయన చేతుల్లో మంటల్లో చేయబెడతాం అంత వరస్ట్ పని కూడా ఉండదు. అదేదో ఆయన అనవసరంగా ఇదైపోయి కాన్ఫిడెన్స్ చూపించని ట్రై చేశాడు. కానీ ఆయన ఒక మాట చెప్తాడు విష్ణుతో, అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇక్కడ మనము మాట్లాడుతున్నాం అనవసరంగా టక్కనేది లూజ్ టంగ్తో వేస్తున్నాం జోక్ గాని, కానీ అది బయట ఎలా ఉంటుందో తెలియదు. సోషల్ మీడియా ఇప్పుడు ట్యాగులు పెడతారు, అది చివరికి జీవితాంతం ఆ పేరు ఉంటుంది. భలే చెప్పారు. ఎంత బాగా నచ్చిందని అంత బాగా నచ్చింది. వాస్తవం అది. ఈరోజు జోక్గా ఏదో ఫన్గా ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఒక మాట అంటే అది ఆడియన్స్ బయట ప్రజలు పట్టుకున్నారు, ప్రేక్షకులు. బయట సోషల్ మీడియాలో అందరూ మంచోళ్ళే ఉండరు కదా. సో ఎవరికి అవకాశం దొరికినప్పుడు వాడు దాన్ని ఏం చేస్తాడు, ఎక్స్ప్లోర్ చేస్తాడు. అది చివరికి జీవితానికి మచ్చలా పడిపోతుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి అంటారు. సో అక్కడ అమ్మాయి కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటుంది. నోట్ సార్, నేను ఎక్కడ డిపెండ్ చేసుకోను అని. తర్వాత ఇంకో చోట చెప్పిద్ది, ఒక చోట బాగా చెప్పిద్ది, నేను ఎట్లా ఆడతాను అన్నది ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నాకు తెలిసింది, నాకు పెద్ద టఫ్ టాస్క్ ఇది. నేను అనుకున్నంతగా లేదు. ఎన్ని వారాలు సర్వైవల్ అవుతానో తెలియదు. ఉన్నంత కాలం నేను ఇదే విషయం మీద నామినేట్ చేస్తే చేసుకొని అమ్మా, చేసుకొని ఏమైంది, నేను ఏం చేసినా నేను ఏది చేయాలనుకున్నా నన్ను ఆడియన్స్ ఒకవేళ నచ్చింది అనుకో ఉంచుతారు, లేదనుకో వెళ్ళిపోతారు. ఏమో నాకు అసలు నేను బిగ్ బాస్ కి రావటమే నాకు పెద్ద ఇది. అసలు దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. అట్లాంటిది కొండను ఎక్కమంటే ఆలోచిస్తాను, నాకు నా వల్ల కాదని గివ్ అప్ ఇచ్చేస్తాను. కానీ తెల్లారి మళ్ళీ ఉదయం చేసే సూర్యుడిలాగా రైజ్ అవుతాను. చాలా బాగుంది. వాళ్ళ తను చెప్పిన కొన్ని దాంట్లో అంటే ఎప్పుడు అమ్మాయి హబ్బీ చబ్బీగా ఏదో ఫన్ గా ఏదో క్యూట్ ఏదో చెప్పేస్తూ ఉంటది. కానీ వాళ్ళ కొంత మెచ్యూర్డ్ గా చాలా సెటిల్డ్ గా కొన్ని పాయింట్స్ మాత్రం నచ్చాయి. కానీ తను ఏ పాయింట్ రివర్స్ ఏదైనా చెప్పాలని అనుకుంటే దాన్ని సెటిల్డ్ గానే చెప్తుంది. హడావుడిగా గబగబ అనేయాలి అన్న ఆలోచన ఎప్పుడు ఉండదు. ఏ నామినేషన్స్ లో అయినా సరే అంత వినిద్ది, వాళ్ళు ఏం చెప్తున్నారు అన్ని ప్రశాంతంగా వినిద్ది. దాని తర్వాత ఇట్లా అని దాని ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఇస్తుంది. కానీ ఇవాళ ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే బాగుంది. మామూలుగా నిన్నటి దాకా ఒక ఒపీనియన్ ఉండేది, ఈ అమ్మాయి అనవసరంగా రాంగ్ ట్రాక్ లో ట్రావెల్ అవుతుంది, ఈ అమ్మాయిని ఎవరు గైడ్ చేయట్లేదు. అలానే గ్రూప్ గా కూర్చున్నప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి హైలైట్ అవుతుంది అనవసరంగా. కంప్లీట్ వాష్ అవుట్ అవుతున్నాను నేనైతే. అంటే ఇప్పుడు కూడా పెద్ద గొప్పగా రిటర్న్ కాదు, కానీ కొద్దిగా సెటిల్డ్ గా సమాధానం చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ నబీల్కి వెళ్ళి చెప్పాను, అబ్బో భలే ఇచ్చేసుకున్నావుగా, భలే డిపెండ్ చేసుకున్నావుగా, ఎంత సెటిల్డ్ గా మాట్లాడావుగా, అసలు ఎంత బాగా ఇచ్చేసావు కదా అని చెప్పేసి నబీల్ లోపల కూర్చున్నా చెప్తాడు అనమాట. బాగా ఇచ్చేస్తాడు
ప్రైజ్ చేస్తాడు తనని విష్ణుని. అవునా అవునా అని అనుకుంటా. ఇంకా అంత సేఫ్ ఏంటంటే నిఖిల్ కూడా నేను ప్రేరణ చేస్తాడేమో లేకపోతే ఇంకా ఎవరైనా చేస్తాడేమో, ఇప్పుడు ఎవరిని ఏం చేయలేడు. ఇంకా విష్ణుకి అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడాడు కాబట్టి దొరికింది. సీతకి అవకాశం లేదు వేయటానికి, ప్రేరణకి వేయచ్చు. యాక్చువల్ గా అయితే ప్రేరణకి అవకాశం ఉంది, కానీ మణిని వేయటం అన్నది ఇంకా సేఫ్ కదా. ఎందుకు ప్రేరణ అనే వేయొచ్చు అంటున్నామంటే నిన్న తను చాలా స్ట్రాంగ్ గా అమ్మాయి తన ఏదైతే అనుకుందో నాగసారి ముందు చాలా బాగా చెప్పింది. అప్పుడు ఆ చెప్పినప్పుడు కొంత వీళ్ళు కొద్దిగా దానికి అపోజ్ చేశారు. ఆ పాయింట్ బేస్ మీద చేస్తాడేమో అనుకున్నాను. వాళ్ళిద్దరు మంచి మంచి కన్వర్జేషన్ ఏర్పడింది అనుకున్నాను. కానీ కొద్దిగా సూచాయిగా అంటే స్టాండ్సికల్ గా మళ్ళీ సోనియా ఇష్యూని తేవడం ఎందుకు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లోనే తను చేయలేదు అనుకుంటా. ఇక తర్వాత నైట్ గా సోనియా గురించి మార్నింగ్ అనుకుంటా లైవ్ లో మాట్లాడుకున్నప్పుడు నాకు తెలిసి సోనియా ప్లేస్ ని యష్మి తీసుకుంటుందా అనేది అనిపించింది. అంటే యాక్చువల్లీ చెప్పే విధానం గానీ ప్రేరణ గురించి కూడా యష్మి అమ్మాయి అది ఎక్కడ చూస్తే అక్కడ మ్యానిపులేట్ అయిపోతుంది, వేరే వాళ్ళని చూసి మ్యానిపులేట్ అయిపోతుంది అన్న మాటలు కానీ ఆ అమ్మాయికి అసలు అర్థం కావడం, అసలు అమ్మాయి ఎలా వీళ్ళు జడ్జిమెంట్ చేసేస్తారు వెంటనే, ఇలా చాలా మాటలు లైవ్ లో జరిగినాయి. వాళ్ళు మార్నింగ్ వీళ్ళు ముగ్గురే మాట్లాడుకున్నారు. పృథ్వీని అడుగుతుంది అనమాట, వెళ్ళి నువ్వు అసలు ముందు దద్దోజనం పులిహార నువ్వు అసలు ఏ సిచ్యువేషన్ లో అన్నావు, నువ్వు ఎవరిని అన్నావు, ఎందుకు అన్నావు నువ్వు అని చెప్పేసి ముందు నిఖిల్ పృథ్వీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. మళ్ళీ ఇంకో ట్రయో ఏర్పడుతుంది ఇక్కడ. ఆ ట్రయో ఫామ్ అవ్వకుండా చూడాలి. మళ్ళీ ఆ ట్రయో ఫామ్ అయితే కనుక ఈసారి కోలుకోలేని దెబ్బే. ఈ ట్రయో గాని మళ్ళీ వీళ్ళందరూ ఒకటి అన్న ఒక ఫీల్ రానికూడదు. ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడాలి. మళ్ళీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకోకూడదు. ఎప్పుడైతే సెట్ ఒకవైపు కూర్చొని మాట్లాడుతున్నారో ఆటోమేటిక్ గా చూసేవాడికి ఒక ఫీల్ వస్తుంది. సరే నిఖిల్ కొద్దిగా కావాలని సైలెంట్ అయ్యాడు. ఇక ఎవరితో, మన మణికంఠతో. ఒకనొక స్టేజ్ వరకు నిఖిల్ పాయింట్స్ బాగున్నాయి. అరే నువ్వు సాక్రిఫైస్ చేశానన్నావు, నేను తల ఊపాను, వచ్చి పాయింట్ డిస్కషన్ పెట్టాను, అక్కడ వాళ్ళు చెప్పారు. ఒకనొక సందర్భంలో ఇతను కూడా బాగున్నాయి, నేను నీకు చెప్పాను కానీ తర్వాత నువ్వు పాయింట్ లో పెట్టావు, నేను మాట్లాడాను, మీరు అందరూ నన్ను అంటున్నారు కాబట్టి అప్పుడు సాక్రిఫైస్ చేస్తానని చెప్పి లాస్ట్ లో అంటే తర్వాత నువ్వు ఫ్లిప్ అయ్యావురా, నువ్వు ఎట్లా ఫ్లిప్ అవుతున్నావు చూసావు, నువ్వు వీడియో కూడా చూసాము, అంతవరకు బాగున్నాయి. కానీ అక్కడి నుంచి నువ్వు ఒక వీక్ వచ్చేసి వెళ్ళిపోతాను, వీక్ గా ఉన్నాను అన్నావు, నీకు భయం లేదా అంటే భయపడుతున్నావు అంటే అక్కడి నుంచి అసలు మనకంట హైలైట్. అసలు నేను భయపడతా, ఏ వీక్ ఆ వీక్ నాకు దినగండమే. ఇంకో పాయింట్ చెప్తాడు, ఫస్ట్ వీక్ ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ సెకండ్ వీక్ లేడు, ఫస్ట్ వీక్ లో ఉన్న వీక్ కంటెస్టెంట్ ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండొచ్చు. బిగ్ బాస్ లో హౌస్ ఎప్పుడు చెప్తుంది కామెడీగా, ప్రతి శనివారము సినిమా హీరో మారుతూ ఉంటాడు అన్నమాట. అలానే ప్రతి వారం హీరో అనేవాడు మారుతూ ఉంటాడు. నబీల్ అల్లాడిస్తున్నాడు కొద్దో గొప్ప అది. కాబట్టి తను చెప్పింది ఏ వీక్ ఆ వీక్ నేను సర్వైవల్ అవుతున్నాను, నాకు ప్రతి వీక్ ఇంపార్టెంట్, నేను ఏ వీక్ ఆ వీక్ నేర్చుకొని ముందుకు వెళ్తున్నాను అంతే తప్ప నేను ఏదో తోపుని నేను ఉంటాను పైలాగా ఉంటాను. పాయింట్స్ బాగున్నాయి, నేను ఎట్లా ఏ పాయింట్ నాకు చెప్తారా వీళ్ళు, నేను ఏ పాయింట్ నేను కరెక్ట్ చేసుకోవాలా, ప్రతి వారాన్ని నేను ఆ పాయింట్ కరెక్ట్ చేసుకొని ఇంకో వారం సర్వైవల్ అవుతున్నాను అంటే ఏంటి, ఈ వారం నేను సర్వైవల్ అయ్యి నామినేషన్స్ లో నుంచి ఎలిమినేషన్ అవ్వకుండా బయటకు వస్తే ఈ వారం నేను ఎట్లా ఆడాలి, జనాలు నేను ఎట్లా చూపించుకోవాలి, ఇదే ఇందులో. కానీ తన తప్పేందంటే కేవలం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు అన్న భయంతో నేను సెట్ అవ్వను, మీరు బాగా ఆడతారని చెప్పడం తప్పు. నీ ఆట కనపడాలి కదా, నువ్వు ఫైట్ చేయాలి. వాళ్ళు తీస్తానన్నా కూడా నువ్వు ఫైట్ చేయాలి, రచ్చ చేయాలి. నేను పోయలేదు లేదు. సూపర్ పాయింట్స్ మనీ నోట్లో నుంచి మాట రాలా, ప్రతి వాళ్ళని డిఫైన్ చేసుకున్నాడు, ప్రతి వాళ్ళకి. కానీ ప్రేరణ చెప్పిన మాటలకి అస్సలు మనీ నోట్లో అమ్మాయి కూడా ఎందుకు నేను ఎందుకు చేస్తున్నాను స్టార్టింగ్ ఇనిషియల్ పాయింట్ చెప్పింది, నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి, నిన్ను వాళ్ళు తీసేశారు అనుకోని చెప్పేసి నేను అడావుడి చేశాను కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నానని స్టార్ట్ చేస్తుంది ప్రేరణ. నాకు తెలిసి ఈ అమ్మాయి ప్రేరణ చేసిన మొత్తం ఇప్పుడు దాని నామినేషన్స్ లో ది బెస్ట్ నామినేషన్ మణికంఠ చేయటం. వాళ్ళ ఇంతకుముందు ఏదో చెయ్యాలి కాబట్టి చేసేది, వాళ్ళకి ఏదో డిఫెండ్ కావాలి, వాళ్ళకి కరెక్ట్ గా చెప్పింది అనమాట, చాలా సెటిల్డ్ గా చెప్పింది. ఏమని చెప్పింది అంటే క్లియర్, నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు, నువ్వు ఎందుకు వెళ్తానన్నావు, సాక్రిఫైస్ చేయండి. అసలు ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తా అన్నాడు, సరే చెయ్యడు, చేస్తానన్నాడు అనుకో, అరే నువ్వు వెళ్ళి మాకు నేను వెళ్తాను ఎలా చెప్తావు, నువ్వు ఎలా ఎందుకు అసలు వెళ్తానన్నావు అనుకో, సరే నీ దాని మీద స్టాండ్ అయ్యి ముగ్గురున్నారు, నీ దాని మీద స్టాండ్
అంటే పృథ్వీ చెప్పాడు ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ చాలా కబుర్లు చెప్తారు చెప్పేవాళ్ళు. నీకు క్లాన్ కోసం అని చెప్పేసి అరే మనం ఆగాలరా అంటాడు, వైల్డ్ కార్డ్ ఆపాలరా అంటాడు. అసలు ఇక్కడ నిన్ను మామూలుగా కాదు మాయ చేస్తారు. అదేంటి తీసేయడానికి 100 చెప్తాడు. 100 చెప్పేవాడి మాటలు మీద నువ్వు పడతావా? లేదు నువ్వే డిసైడ్ అయిపోయావు. అసలు వైల్డ్ కార్డ్ రిలీజ్ వస్తున్నాడంటే భయపడుతుందే నువ్వు. మనం భయపడుతున్నావు అంటే ఓడిపోయినట్టే ఆల్మోస్ట్. అంటే వాళ్ళు వస్తే ఏమైంది అబ్బాయి వేరే రకంగా ఆలోచించుకోవాలి. ఏమన్నారు బిగ్ బాస్ వాళ్ళు గనక వస్తే మీరు బయటకు వెళ్లాల్సి వస్తుంది అని అన్నారు. అబ్బాయికి ఏంటంటే ఇంకా భయం పట్టుకుపోయింది. అమ్మున మమ్మల్ని తీసేస్తారేమో, మనం బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, వాళ్ళు ఎంటర్ అవ్వగానే స్వాప్ చేయాల్సి వస్తుందేమో, ఇన్ని రకాలుగా ఆలోచించాడు అబ్బాయి. అసలు జైల్లో ఉన్నాడనే కానీ రాత్రి ఒక్కటే ఆలోచన, కెమెరాతో ఒక్కటే మాట్లాడటం. ఎంత ఆలోచిస్తాడంటే అసలు దీనిలోకి రాకూడదు, దీనిలోకి వెళ్తే మన గేమ్ కనపడదు కాదు, గేమ్ ఎండ్ అంట. డే అంటే 24/7 గేమ్ గురించి ఆలోచిస్తాడు అనమాట. కానీ అదే సేమ్ యష్మి దగ్గర ఒక మాట మళ్ళీ, కానీ అదే యష్మికు తడబడింది అని అనిపించింది నాకు. ఆ రోజు ఇంటెన్షన్ అనవసరంగా అమ్మాయి ప్రామిస్ చేస్తుంది. అసలు ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ప్రామిస్ చేయకూడదు. మనకి క్లారిటీ లేనప్పుడు, మనం కాన్ఫిడెంట్గా లేనప్పుడు ఒకటే అరే ఫ్లోలో వచ్చి ఉంటుంది, ఆ ఇంటెన్షన్ అయితే కాదు అని చెప్పేయాలి. అనవసరమైన ప్రామిస్ చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు సోనియా యష్మితో ఒక మాట అంటది, ఏమనంటది, సో నువ్వు వాళ్ళని చూస్తూ ఉంటే నన్నే ఎక్కడ చూస్తావాలి అని అనేటప్పుడు కూడా నవ్వుతూ అనేది. అంటే క్లియర్ ఇంటెన్షన్. ఆ రోజు సోనియా చెప్పి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటికి కూడా తను ఏ ఉద్దేశంతో అన్నదో మన అందరికి తెలుసు. అది పెద్ద ఇదేం కాదు, స్మార్ట్ గా కొద్దిగా పంచి వేయడానికన్నా ఒక మాట అది అంతే. అక్కడ కూడా సేమ్ యష్మి ఆ రోజు వీళ్ళందరినీ కౌంట్ చేసేటప్పుడు కావాలని అబ్బాయి మగాళ్ళకి కౌంట్ చేయలేదు. అది క్లియర్ కట్టే, అది ఫ్లోలో ఒక పంచ్, ఒక ఫన్ నోట్లోనే చెప్పారు. కానీ అవతల వాడు ఎలా తీసుకుంటాడు ఇంపార్టెంట్ కదా, తప్పు కదా అది. కానీ నేను చేయలేదు, ఆ ఇంటెన్షన్తో అనలేదు, ప్రామిస్ చేయకూడదు, ఇవన్నీ అనవసరం. ఇంకా ఆ రోజు వచ్చేసింది. ఇంటర్నల్ గా నువ్వు అబ్బాయిని కౌంట్ చేయలేదంటే ఫిజికల్ గా వేస్ట్, అబ్బాయి పనికిరాడు అన్న ఒక కాంటెక్స్ట్ లోనే అన్నది నువ్వు. అది కాబట్టి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం అసలు. కానీ బాగానే యష్మి దగ్గర గట్టిగా చెప్తాడు, నువ్వు ఆ రోజు నాకు తెలియలేదు, వీడియో చూసిన తర్వాత అర్థమైంది నాకు, అది రాంగ్ గా నువ్వు రియలైజ్ అవ్వలేదు అని కూడా చెప్తాడు క్లియర్ గా అనమాట. అలాగే నైనిక ఇంకా నాగ్ సార్ ఏ రోజైతే ఎవరినైతే పట్టుకున్నారో సేమ్ అవే మండే వచ్చేస్తే నైనికాకి డిజర్వ్డ్ అనిపించింది. నైనికాని చెయ్యొచ్చు. ఎందుకంటే నైనిక అసలు ఫస్ట్ వీక్ తర్వాత ఇంతవరకు మళ్ళీ నైనిక వాయిస్ ఓవర్ లేదు. ఇవాళ విష్ణు బలి చేస్తుంది, నీకు కావాల్సిన వాళ్ళతో దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నీలో మార్పు వచ్చింది అని. విష్ణు ఎక్కడ కొట్టాలో కొట్టేస్తాడు అనమాట. అది వాస్తవంగా అనిపించింది నాకు. ఒక్కోసారి ఎమోషనల్ గా మనము ఇంకొకరు అండర్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుందంటే నేను తక్కువ అంచనా వేస్తారు. మనము బాధపడాలి, ఆ బాధ మన వరకే ఉండాలి అంతే. మనం ఇంకొకరి దగ్గర తీసుకోకూడదు. అది ఆటోమేటిక్ గా మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళ కన్సర్న్ తీసుకుంటున్నామో వాళ్ళే మనం చెరుచూపు చూస్తారు. ఆటోమేటిక్ వాళ్ళే అంటారు వీళ్ళకి అండర్లోకి వచ్చేస్తారా అని. ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒక అండర్లోకి వెళ్ళకూడదు. కన్ఫర్మ్ గా అందరితోనూ ఉండాలి, అందరికన్నా ఒక ఎత్తు పైన ఉండాలి తప్ప ఎవరికి సరెండర్ అవ్వకూడదు. ఎమోషన్ పేరుతోనూ సరెండర్ అవ్వకూడదు, ఫ్రెండ్షిప్ పేరుతోనూ సరెండర్ అవ్వకూడదు, ఇంకో పేరుతో సరెండర్ అవ్వకూడదు. నువ్వేంటి నీ ఇండివిజువాలిటీని ఎప్పుడు కోల్పోకూడదు. అక్కడ అదే తేడా వచ్చింది అనమాట. నైనికానైతే ఇవాళ కరెక్ట్ పాయింట్స్ తోనే అందరూ చేశారు. అందరూ ఒకటే పాయింట్ చెప్పినా కానీ ప్రతి పాయింట్ వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. నబీల్ చేసినా కానీ, అట్లాగే సీత విష్ణుని మణికంఠ చేసిందిలేండి. అలాగే మణికంఠ చెప్పిన పాయింట్, మణికంఠ ఆ రోజు నాగ్ సార్ ముందు కూడా సేమ్ ఇదే పాయింట్ చెప్తే నాగ్ సార్ ఒకటే అన్నారు, 200% కరెక్ట్ మణికంఠ నీ ఆలోచన అని చెప్పేసి. అది నా స్పేస్, నేను ఆ స్పేస్ లోనే ఉంటాను. ఇక్కడ క్లియర్ మణికంఠ ఇంటెన్షన్ చాలా సింపుల్. ఇక్కడ ఆ అమ్మాయి కూడా లోపల ఉంటేనే మనం అందరం సేవ్ అవుతాం. అంటే ఎలా అయితే ఓమాదిత్య గారు లోపలికి రావాలి అట్లానే మణికంఠ ఇంటి తీసుకొచ్చేసారు, నైనిక కూడా రావాలి, రేపు ఏం జరిగింది ఎవరు తెలుసు. కానీ అందరినీ స్టాటిస్టికల్ గా లాగుతారన్నమాట. ఇప్పుడు ఓమాదిత్య అని ఎవరైతే ప్రేరణ లాగేసిందో అలానే ఇంకెవరు చెప్పిన దానికి అసలు అర్థమే లేదు. కాన్ఫిడెన్స్ లేదండి మీలో, వాయిస్ ఓవర్ లేదు, అది ఫస్ట్ నుంచి ఉండదే. మీరు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, కాన్ఫిడెన్స్ గా కనపడతలేదు. మీరు ఏదో మీ వర్క్ చేస్తున్నారు, ప్లాన్ లో ఉంటారు, వెళ్తామంటున్నారు, కానీ పాయింట్ అయితే లేదు. అంటే పాయింట్ అంటే అదే గట్టిగా అరవకపోవడమే పాయింట్ అంతే. అట్లానే ఒక పాయింట్ కరెక్ట్ గా చెప్పింది. మీరు ఎక్కువ మంచి చెప్పి మీ పాయింట్ పాడు చేస్తున్నారు. మీరు అవతల అది కరెక్ట్ కదా. ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు, అవతల ఫీల్ అవ్వకూడదు అని చెప్పి 4 మంచి మాటలు చెప్పి మధ్యలో ఈ నామినేషన్ పాయింట్ వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీరు చెప్పే పాయింట్ కనపడుతుంది. మీరు చెప్పే పాయింట్ మంచిదే కానీ అది కనపడతలేదు. అది ఒక మంచి పాయింట్.
కానీ ఆయన కొద్దిగా ఫీల్ అయ్యాడు, వేరే వాళ్ళని పొగుడుతో తీసుకోవడం వల్ల నీకు ఇష్టం లేదా అని చెప్పేసి హడావుడిగా నేను కాన్ఫిడెన్స్ చూపిస్తాను, నా కాన్ఫిడెన్స్ ధైర్యం అని చెప్పాడు. బిగ్ బాస్ బండ బుద్ధులు తిట్టాడు, మామూలు వార్నింగ్ కాదు, గట్టి వార్నింగే ఇచ్చాడు. అది తప్ప అసలు. అలాగే పృథ్వీ మణికంఠం చేసినప్పుడు కూడా కొద్దిగా అక్కడ ఇద్దరికి కొంచెం బాగానే పడిద్ది, కానీ బాగానే సమాధానం ఇస్తాడు మణికంఠ. నువ్వు చిలకని తీసుకొచ్చి ఇది డైనోసార్ అన్నా కానీ అది చిలకే, అది డైనోసార్ అవ్వదు అని చెప్పేసి అని అంటాడు పృథ్వీ. కానీ తను చెప్పే అందరికీ ఒకటే పాయింట్, తను ఆ రోజు ఫ్లిప్ అవ్వడమే. ఆ పాయింట్ మీద ఎటు నుంచి అడు తిప్పి చేసినా ఏ చేసినా కూడా పాయింట్ అదే మణికంఠకి చేశారు. అంటే ఒకటి ఫ్లిప్ అయ్యాడు, సరే ఓకే, తను ఏదో చెప్పాలనుకున్నాడు, సొంతంగా నీతో సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని నువ్వేం చేస్తావు, తీసుకెళ్లి పంచాయతీ పెట్టావు. అక్కడ నువ్వు అక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తావు. ఎందుకని అక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తావు, నువ్వు పంచాయతీ ప్లే చేస్తే అక్కడ కన్ఫామ్ గా యష్మి నెగిటివ్ గా మాట్లాడిద్ది, యష్మికి మణికంఠగా పెట్టేస్తే నామినేషన్ సెట్ అయ్యిద్ది అని చెప్పి తెలివిగా చేశాడు. అక్కడ పృథ్వీ సోనియా ఏం చేశారు, చాలా తెలివిగా స్మార్ట్ గా మాట్లాడుతూ పృథ్వీ ఒక అడుగు ముందుకు వేసారు, నువ్వు భలే ఆడావు, ఆ గేమ్ ఈ గేమ్ ప్రమాణంగా ఆడావు, కానీ దీని వరకు కొద్దిగా మనం జాగ్రత్తగా ఉందాం అన్నావు. సోనియా కూడా నువ్వు వెళ్ళని గుడ్రా అని చెప్పి చాలా సైలెంట్ గా వేసేస్తారు. అంటే ముగ్గురు ప్లే చేస్తారు, యశ్విని ఇరికించాలని చెప్పేసి. ఓకే అంతా జరిగిపోయింది. కానీ ఏం చేస్తున్నా వాళ్ళు ఎవరి కోసం చేశారు, అబ్బాయి మీకోసం చేశాడు, మీ క్లాన్ కోసం చేశాడు, అంతే కదా. మీకు మన అది ఆపాలని చెప్పి చేశారు. దానివల్ల నష్టపోయింది ఎవరు, సరే ఏదో మాట అన్నాడు, జారాడు. ఆ మాట పట్టుకొని మీ క్లాన్ లో ఉన్న దీన్ని చేయడం ఎంతవరకు సమంజసం. అదేమంటే ఉంటాడో వెళ్ళిపోతాడు కదా, బ్యాంగిల్ తీసుకున్నాడు కదా, వెళ్ళిపోయాడు కదా, కాబట్టి పాయింట్ పట్టుకొని సేఫ్ గా వేసి దొరికాడు కదా అన్న ఉద్దేశంతో వేశారన్నమాట. ఇక పృథ్వీ ఎవరిని మణికంఠతో పాటు ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. టక్కన మమ్మల్ని విడది మాకు మా మధ్యలో ఇచ్చే మాకు కొంచెం టక్కన నైనిక అనగానే అసలు నేను ఏం మాట్లాడాలని, నేనేం ఇచ్చేసానని టక్కన ఆ మాట ఎందుకు అమ్మాయి అనింది అని ఆ రోజు కూడా ఫీల్ అయ్యాడు కదా పృథ్వీ. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే విష్ణుని చేయలేడు, నిఖిల్ చేయలేడు, నబీల్ కి కొంత రిలేషన్ దొరికింది, నబీల్ చేయలేడు. ఇక చేస్తే గీస్తే ఓమాదిత్య గారిని చేయాలా, ఆయన మీద మళ్ళీ ఎందుకు లేని అర్థం అనమాట. ఇక నైనికాని డల్ గా ఉంది కదా అని. కానీ నిఖిల్ కి దగ్గరగా ఉన్న నైనికాని వేయటం అన్నది, పృథ్వీ వేయటం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు పృథ్వీకి ఇవ్వకుండా, సోనియాకి ఇవ్వకుండా నైనికాకి ఇదేస్తాడు కదా. సో అక్కడ దాన్ని ఇక్కడ సరి చేశాడు, ఒక చిన్నగా దాన్ని సరి చేశాడు, అంతే, ఏమి లేదు అక్కడ, సింపుల్ గా అంతే. అలాగే విష్ణు నైనికాని నబీల్ని, పాపం నబీల్ మాత్రం అనవసరంగా బలైపోయాడేమో అని అనిపించింది సంచాలకంగా చేసి. దొరికింది ఎందుకంటే వాళ్ళు బాధపడ్డారు, కొంచెం ఫుడ్ తక్కువ వచ్చింది అన్న దాంట్లో బాధపడ్డారు కాబట్టి పాయింట్. నాకేమనిపించింది అంటే వీళ్ళందరూ ఏంటి వాళ్ళ క్లాన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకే వేసుకుంటున్నారు, ఎదుటి క్లాన్ లో ఎందుకంటే ఎదుటి క్లాన్ లో ఉన్నదే ముగ్గురు. ఒకళ్ళేమో నిఖిల్ సేవ్ అయిపోయాడు, పృథ్వీ యష్మి, పృథ్వీ అందరికి స్వీటెస్ట్, పృథ్వీ ఎవరు పృథ్వీని చేయరు తొందరపడి, ఇంకా యష్మిని చేయాలి, యష్మి దగ్గర పాయింట్స్ లేవు యష్మికి చేయడానికి, ఇంకా అందుకని వాళ్ళ క్లాన్ లో వాళ్ళే వేసుకొని వాళ్ళే కొట్టుకొని వాళ్ళే ఇచ్చేసుకున్నారు అనిపించింది వాళ్ళైతే. అలాగే విష్ణుని, మణికంఠ, నిఖిల్, ఆదిత్య కూడా సోనియా లేని లోటు కనపడుతుంది జనాలకి. నామినేషన్ సప్పగా నడవడానికి కారణం ఏంటి అని అంటే సోనియా లేకపోవడం, కంటెంట్ లేదు అని అనుకోవడం, ఇంకేం లేదు. ఒకసారి మధ్యలో బిగ్ బాస్ అంటారు, ఇది డిఫైన్ చేసుకోవడానికి మీ దగ్గర పాయింట్స్ లేవా అని అంటారు. ఎవరిని, విష్ణుని అంటారేమో అనుకున్నా. యాక్చువల్గా కట్ చేసినట్టున్నారు, కొంచెమే విన్నాను నేను, అది విష్ణు అన్నారు, వేరే వాళ్ళు అన్నారు. అని డిఫైన్ చేసుకోవాలి ఇంకా బాగా కరెక్ట్ గా, పాయింట్స్ లేవా మీ దగ్గర అన్న దాని మీద. విష్ణు మా నిఖిల్ దగ్గరకు వచ్చినప్పుడు డిఫైన్ చేసుకుంటది, ఎవరు నైనిక వేసినప్పుడు కానీ, అలాగే సీత కూడా వేస్తుంది విష్ణుని, ఆ టైంలో కానీ డిఫెండ్ చేసుకో. సీత ఒక మాట అనేది అనమాట, అంటే నేను అక్కడ ఆ మాట ఎందుకు చెప్పాలి, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఎంత సెన్సిటివో నాకు తెలుసు, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు తెలుసు, ఆ పాయింట్ అక్కడ ఎందుకు తీసుకురావాలి అని, నేను నార్మల్గా నీకు పిచ్చింగ్ చేస్తున్నావని, ఇలా తొందరగా ఆడటానికి రావట్లేదని ఇట్లా చెప్పాను నేను. అసలు పాయింట్ అయితే నువ్వు అలా మాట్లాడావనే దాని మీదే వేసాను, ఆ మాట చెప్పకుండా ఆ పాయింట్ దీని మీద వేసాను అని చెప్పేసి తర్వాత చెప్తుంది. నామినేషన్స్ బ్రేక్ ఇచ్చిన ముందు చెప్పింది. అప్పుడు విష్ణు అంటే నువ్వు ఎందుకు అలా చెప్పావు, నువ్వు ఆ పాయింట్ మీద నన్ను వేయాల్సింది నామినేషన్, ఏం పర్లేదు కానీ ఇలా చెప్పి వేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి విష్ణు డైరెక్ట్ గా. విష్ణు ఏంటంటే ఒక పాయింట్ తెలిసింది, ఒక పాయింట్ అడగాలి, ఆ ఎదుటి వ్యక్తి ఏంటి, మనకు క్లోజా లేకపోతే దూరమా, మనకు శత్రువా, ఇలా ఏమైనా సరే
తను అడగాల్సిన పాయింట్ డైరెక్ట్ గా అడిగేస్తుంది, తను క్లియర్ చేసుకుంటది అక్కడే. ఆ క్లియర్ అయిపోతే మనశ్శాంతి పోయి, లేకపోతే ఆమె మనశ్శాంతిగా కూడా ఉండలేదు పాపం, అందువల్ల కొద్దిగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటది. అందుకని క్లియర్ గా సీతతో చెప్పేస్తుంది అనమాట. అలాగే నబీల్ని చేసేటప్పుడు కూడా అదే సేమ్, అది రాలేదని చెప్పేసి మా తమ్ముడిని చేయాల్సి వస్తుంది, తమ్ముడు అని చెప్పేసి నిప్పుల్లో వేస్తున్నావు కదా అని చెప్పేసి అంటారు అనమాట. టీషర్ట్ మీద షేర్ అని ఉంటుంది అనమాట. నబీల్ షేర్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తారు. కానీ వాళ్ళ నామినేషన్స్ కొంత నవ్వుతానే ఉన్నారు. ఎక్కడ అంటే యష్మి అంటది అనమాట, నా మనసుకి తెలుసు గాయమైంది, మనసు తీసి ఎక్కడ చూపించాలి అని అంటారు. అమ్మాయి ఎలా చూపించాలి బిగ్ బాస్ అని చెప్పి అందరూ నవ్వుతారు. సరే అది అక్కడ అయిపోయింది. నబీల్ విష్ణుని నైనికాని సేమ్ అవే పాయింట్స్, విష్ణుని నోటి దూలా ఇలా రావట్లేదని, నైనికాని సేమ్ అదే పాయింట్స్. ఇంకెవరి గురించి చెప్పాలి, ఇంకంతే. ఇలా జరిగింది వాళ్ళ నామినేషన్ చాలా సప్పసప్పగా. కానీ రేపు ఏం జరగబోతుంది, రేపు ఏం టాస్క్ జరగబోతుంది, అట్లాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత మనకి చూపించేటప్పుడు థర్స్డే రోజు చూపిస్తారు. అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ అది సీక్రెట్ రూమో చూడాలి. ఒకవేళ సీక్రెట్ రూమ్ పంపిస్తే నాకు తెలిసి మణికంఠకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీకే ప్లాన్ చేశారు, అది ఇదయ్యింది. ఇప్పుడు మణికంఠ కనుక వెళ్తే మ్యాక్సిమం హౌస్ మొత్తం కూడా నమ్మే పరిస్థితిలోనే ఉంటారు, నో డౌట్. కానీ అంతదాకా వెళ్తారా అంటే నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ గా వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మిడ్ వీక్ ఒకరు చేసేసి వీకెండ్ లో ఒకరు చేసేస్తే వచ్చే వాళ్ళకి మిగతా వాళ్ళకి కలిపి పెడతారేమో. చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. ప్రస్తుతానికైతే సెట్ అయిన పేర్లు, కన్ఫర్మ్ అయిన పేర్లు యాంకర్ రవి, అవినాష్, రోహిణి, నైని పావని, అట్లానే గౌతమ్ కృష్ణ, దీప్తి సునైనా అంటున్నారు. కానీ మెహబూబ్ కన్ఫర్మ్ అయ్యాడు. కొత్త విషయం అయితే హైలైట్ ఇది. వీళ్ళందరూ కనుక వస్తే మళ్ళీ ఇది ఒక ఓల్డ్ సీజన్ లానే ఉంటదేమో అనిపిస్తుంది. అంటే కొత్త సీసాలో పాత సీసాలో కొత్తదా, కొత్త సీసాలోనే పాత అలాగా ఏదో ప్లాన్ చేస్తారు మొత్తం. చూద్దాం మరి ఏమవుతుందో. ఇప్పుడు వీళ్ళని ఎక్కువ మందిని పంపించకూడదు, డబుల్ ఎలిమినేషన్ చేయకూడదు అనుకుంటున్నా. ఒక్కళ్ళు వెళ్ళాలి అంతే, మిగతా వాళ్ళు ఉండాలి. కానీ మిడ్ వీక్ గనక ఎలిమినేషన్ చేయాలి అంటే డైరెక్ట్ చేసేయాలి. అది సీక్రెట్ రూమ్ అంటే ఆటోమేటిక్ గా హౌస్ మేట్స్ అందరూ గెస్ట్ చేసేస్తారు ఇది సీక్రెట్ రూమ్ అని. మిడ్ వీక్ అంటే చాలా రేర్ కదా, ఎక్కువగా మన తెలుగు సీజన్ లో తెలుగు బిగ్ బాస్ జరగల, ఎప్పుడో ఒకసారి జరిగినట్టు. అంటే ఈసారి అంతా కొత్త కదా చేస్తారు అన్న ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, నో డౌట్. ఎందుకంటే నాకు సార్ కూడా అనౌన్స్ చేశారు, వాళ్ళకి అనౌన్స్ చేయాల, మనకే చేశారు, వాళ్ళకి తెలియదు. అందుకనే ఇప్పుడు అది ట్విస్ట్ అదే జరుగుతుంది. కానీ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నా నేను సీక్రెట్ రూమ్ కన్నా కూడా. వేస్తే సీక్రెట్ రూమ్ లో వేస్ట్ అండి, వేరే వాళ్ళని వేస్తే నాకు తెలిసి ఎవరిని వేయాలి, నిఖిల్ని కానీ అలాగే విష్ణుని కానీ ఇలాంటి వాళ్ళని వేయాలి. అప్పుడు అర్థమవుతుంది అసలు ఏంటి ఆట ఏంటి అన్న విషయం. సో అదే అండి వాళ్ళ నామినేషన్స్ మీకు ఎలా అనిపించింది అన్న విషయం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.